ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యర్థి రంజిత్ రెడ్డి అంటున్నాడు, నేను పేద కుటుంబంలో పుట్టి కష్టపడి పైకి వచ్చిన, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి వేల కోట్ల ఉన్న కుటుంబంలో పుట్టాడు, ఆయనకు పేదల కష్టాలు తెలియదు అని. మీ ఆన్సర్ ఏంటి? నేను ఊర్లలో ప్రతిసారి నా భాష అయినా నా యాష అయినా నా నాలెడ్జ్ అయినా ఆయన తట్టుకోలేడు. నాకు ఊర్ల గురించి తెలిసింది ఆయనకు తెలియదు. ఆయన పేద కుటుంబంలో పెరిగిన పైకి వచ్చిండు. అటువంటి వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. దొంగ పైసలతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కష్టపడి అంటే అది మక్కల దొంగతనం కష్టపడుడా? అవును, కష్టపడిండొచ్చు, పైరవి చేసుకుంటవచ్చు. అంటే గుడ్ల స్కామ్ కష్టపడిండా? లేకుంటే ఇక్కడ హనుమాన్ల గుడి రామానాయుడు స్టూడియో పక్కకున్న హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి అది రియల్ ఎస్టేట్, అది కష్టపడ్డా? కష్టపడిండొచ్చు, పైరవీలు చేసుకుండొచ్చు. ఆ కష్టము దేశానికి నష్టం. కానీ మంచి కష్టం చేసి శ్రమతోటి చిత్తశుద్ధి చేసి పైకి వచ్చిన వాళ్ళు అది దేశానికి లాభం. ఇటువంటి కష్టాలు దేశానికి నష్టాలు. కానీ మీరు గుడ్ల స్కామ్ మక్కల స్కామ్ అని పదే పదే అంటున్నారు. రంజిత్ రెడ్డి అంటున్నారు నా మీద బుద్ధ చల్లుతున్నారు. నిజంగా కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే పబ్లిక్లోకి రావాలి, కావాలంటే ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆధారాలు చూపిస్తే నేను తప్పుకుంటా అంటున్నారు. నిజంగా మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దగ్గర 200% సిద్ధం. ఇదే కాదు, 200% ఇక్కడ పోదాము, స్టూడియోకి పోదాం, లేకుంటే హనుమాన్ల గుడి ముంగట పోదాము, చూద్దాము. ఛాలెంజ్. ఇంకోటి ఆరోపణలు ఫస్ట్ ఎవరు చేసినని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండ్రు. అనిల్ యలవర్తి గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్లా ఓ కోడిని ముంగట పెట్టి కోడిదాన ముంగట పెట్టి కోడిదానతోటి ప్రెస్ పెట్టించింది. ఎవరండి? వాళ్ళే చేసిండ్రా లేదా? ఓకే. అండ్ బోడగొండోడా తాడారా బొంగురమారా అని అన్నది ఎవరని చెప్పండి. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే. అయితే ఆరోపణ నేను ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆయన నా మీద నేను యాక్చువల్లీ ఇటువంటివి చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఆధారాలతో ఉన్నాయి, డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ బీజేపీ స్టేట్ ఆఫీసర్ పెట్టిన ఆధారాలు అక్కడ పెట్టిన అన్ని ఎంతోమంది ప్రెస్ మిత్రులు ఉంటే వాళ్ళందరికీ ఛానల్స్ న్యూస్ పేపర్లు ఉంటే మీరు పోదాంరా చూపించగలుగుతారు ఆధారాలు ఏమైనా? ఇప్పుడు ఆ రోజు ప్రెస్ ముంగటనే పెట్టిన. ఓకే. మీరు అకస్మాత్తుగా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తుండ్రు. ఇప్పుడు ఆధారాలు ఆఫీసులు ఉన్నాయి, చూపెట్టగలరు. మీ దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 200%. ఇంకోటి ఛాలెంజ్, నేను ఉత్తగానే ఇట్లా ఆరోపణలు చేసి పబ్లిక్లో ఆర్టీవీ ముంగట చేస్తే ఆయన నా మీద పరువు నష్టం కేసు పెట్టొచ్చు. ఎందుకు పెడతలేడు? పెడితే బండారం అంతా బయటపడుతుందని. అయితే పెడతలేడు. అయితే పెట్టమనండి. ఇంకోటి ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ అని పెట్టిండ్రు ఒక నేషనల్ ఛానల్. నాకు డేట్ ఇచ్చిండ్రు, ఆయనకు కూడా డేట్ ఇచ్చిండ్రు. నేను తయారవుతుంటే ఏమైంది డేట్ కరెక్టే అంటే ఈ చికెన్ డౌట్ అన్నాడు. ఈ చికెన్ డౌట్ భయపడి ఉరికిపోయిందంట. ఎంతో మంది ఇట్లా ఛాలెంజెస్. ఇప్పటికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికి సిద్ధంగా ఉన్నా. ఇంకోటి ఆయన సంస్కారము ఇవన్నీ కూడా చాలా చీప్. చిన్న కుటుంబం నుంచి ఎంతోమంది మంచి పైకి వచ్చిండ్రు. ఈ స్కామ్లు ఈమెలు చేసి. కానీ ఆ భాష ఏంది? నాకు ఫోన్ చేసి మా మదర్ పేరు తీసుకొని నన్ను తిట్టడం ఏంది? మా వైఫ్ను ఆయన పెండ్లాం అని మాట్లాడుతుండు. ఆయన సంస్కారమైన బయటికి చూపెట్టిండు. అంత అటువంటి క్యారెక్టర్ ఆయన. ఇప్పుడు అధికారం లేనిది ఆయన ఉండలేదు. లాస్ట్ టైం ఆయనే గెలవేది. నేను కొట్లాట ఆయనతోటి కాదు, ఇప్పుడు కూడా ఆయనతోటి కొట్లాట కాదు. ఆయనను ఎవరు గుర్తుపట్టరు. ఒక గ్రామంలో చక్కగా తిరిగింది. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయినా ఎవరు గుర్తుపట్టరా? ఆయన సర్వేలు చేపించుకుండే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం కొట్లాట నాతోటి కేటీఆర్ తోటి, ఆయనతోటి కాదు. లాస్ట్ టైం కూడా ఎవరు గుర్తుపట్టరు. 5 ఏళ్ళల్లో ఎన్ని ఊర్లు తిరిగిండు అడగమనండి. ఒక్క ఊరు తిరగలేదు. కానీ ఆయన అంటున్నారు విశ్వేశ్వరరెడ్డి తిరిగేది ఊర్లు కాదు టూర్లు. ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని అంటున్నారు. నిజం కాదా? ఏ టూర్లు అండి? ఏ టూర్? ఆయనకు తాటిపల్లికి పోతే ఆయనకు టూర్ తిరిగి అనిపించినది. ఆయన తాటిపల్లికి పోతే జీవంగి పోతే టూర్ తిరిగి అనిపించినది. ఆ టూర్ కాదు, అక్కడ కంకల్ పోయిన అక్కడ ఉంటిని. ఎన్నో ఊర్లు పోయినాను. ఆయన నేను యాత్ర చేస్తే ఆయన కూడా నక్షాలు తెప్పించుకొని యాత్ర ప్లాన్ చేసిండు. తర్వాత తెలిసిపోయింది ఏంటంటే అందరు రాళ్ళు కొట్టి ఎలగొడతారని. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాంది ఇప్పుడు వస్తాడు ఎలక్షన్స్ అని అది క్యాన్సిల్ చేపించుకుండు. తర్వాత 8 గ్రామాలు తిరుగుతా రోజు 8 అని బషీరాబాద్ పోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు తరిమి ఎలగొట్టిండ్రు. పెద్దేములు పోతే అక్కడ రాళ్ళు వేసిండు ఈయన మీద. ఆ గది కూడా బంద్ చేసుకుండు. ఇక్కడ సర్వేలు చేస్తే
ఎంపీ ఎవరంటే ప్రజలు వేసినరా రాలేదా వెనుక ఏమన్నా మీ హస్తం ఉందా? నా హస్తమా? మీరే నా క్యారెక్టర్స్ చూడండి. నేను అటువంటి దానికి చేస్తానా చేయనా అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, నేను అటువంటి దానికి చేస్తానా చేయనా అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.